ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. ఆమేన్. దేవాది దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, మంచు ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా నీ పాపములను నేను తొలగించి ఉన్నాను అంటూ ఉన్నాడు. నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను. మరి నా యొద్దకు రా అంటూ ఉన్నాడు. నా యొద్దకు మళ్ళు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఆకాశములను భూమిని స్థాపించినవాడు. ఆయన సర్వసృష్టికర్త. మనల్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నవాడు అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ ప్రణాళికతో నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడని, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు గొప్పవాడని, ఆయన్ని మనం ఎన్నడూ మరిచిపోజాలమని కూడా నమ్మాలి. అందుకనే అంటున్నాడు, నీవు నా యొద్దకు మళ్ళుకొనుము. నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను. నీ అతిక్రమములను, నీ పాపాలన్నిటినీ నేను తుడిచివేసి ఉన్నాను. వాటి గురించి నీవు పట్టించుకొనక నా వైపుకు మళ్ళమంటూ ఉన్నాడు. ఆయన వైపుకు మళ్ళీ ఆయన ఉత్సాహధ్వనితో సేవించాలి. ఆయన ఆర్భాటముతో ఆరాధించాలి. మరి అరణ్యము, పర్వతాలు, అందులో ఉన్న వృక్షములు అన్నీ కూడా సంగీతనాదము చేస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గర్భము నుంచి నిర్మించినప్పుడు మన విమోచకుడు మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే విమోచన కలిగించాడు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీ హృదయపూర్వకముగా ఆయన వైపుకు మళ్ళవలసిన అవసరం ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆయన మాటలు ఏమిటంటే, మంచు నీ కరిగినట్లుగా నీ పాపములు, నీ అతిక్రమములు నేను తొలగిస్తాను. నీవు నా యొద్దకు మళ్ళమంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు, అదేవిధంగా ప్రభు మన అతిక్రమములు తుడిచివేశాడని, మన పాపములు తీసివేశాడని నమ్మి విశ్వసించి ఆయన వైపుకు మళ్ళీ వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. మా పాపములను, మా అతిక్రమములను తొలగించిన దేవుడవు నీవే. తల్లి గర్భములో రూపింపక మునుపే మమ్ము ఎరిగిన దేవుడవు నీవు ప్రభువా. మా కొరకు ప్రణాళికలను సిద్ధపరిచే ఈ భూమి మీదకి తీసుకువచ్చిన దేవుడవి నాయన. సర్వమానవాళిని విమోచించే దేవుడవు నీవు కాబట్టి, సర్వమానవాళి పాప పరిహారార్థము మీ ప్రియకుమారుణ్ణి మా కొరకు సిలువలో బలియాగమై ఉన్నారు కాబట్టి, ఆయన విలువైన రక్తముతో వెలపెట్టి మమ్ము కొన్నాడన్న సంగతి ప్రతి ఒక్క మనిషి మరువక ప్రభువా, నీ వైపుకు మల్లుటకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.